వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కృష్ణ ముకుంద సీరియల్ మోడల్ బ్లౌజెస్ ఉంది కదండి, దాన్ని ఎలా ఏంటి అనేది చెప్తా. హ్యాండ్ అనేది ఫస్ట్ ఇలా మన హ్యాండ్ నార్మల్గా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇటు 2 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ లెక్క కట్ చేసుకున్న పీస్ అండి. ఇది ఇలా ఇక చూస్తున్నారు కదా, ఇటు 2 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ ఇలా పీస్ అనేది ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇది తీసిన తర్వాత దీనికి కూడా మనకి శారీలో ఆపోజిట్ కలర్లో ఇది ఇలా ఆల్ ఓవర్ శారీ ఇదండి, దీంట్లో ఆపోజిట్ కలర్లో పైపింగ్ చేసేసుకోవాలి. ఇలా పైపింగ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ పీసులు లేకుండా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి శారీలోని కొంచెం క్లాత్ తీసేసుకొని అటు ఇటు ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కుచ్చు పెట్టేసేసుకోవాలండి. కుచ్చు పెట్టేసుకున్న తర్వాతకి దీన్ని ఇట్లా దీని మీద పెట్టేసేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఈ చివర్లు అడ్జస్ట్ చేసేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఇలా ఉంటుంది కదా, ఇలా కుట్టేసేసుకున్న తర్వాత దీన్ని పెట్టేసేసుకొని అప్పుడు దీన్ని ఇట్లా పెట్టేసేసుకొని ఎక్కడ మట్టుకు వచ్చిందో అలా ఒక నాట్ వేసుకోవాలన్నమాట. చూపిస్తున్నారు కదా, ఇప్పుడు నేను వేస్తాను చూడండి. ఇలా పెట్టేసేసుకొని నిమ్మలంగా కుట్టుకోవాలండి. దారం ఏమైందో ఇవాళ ఇలా స్లోగా కుట్టుకొని ఎప్పుడైనా ఇలా సర్కిల్ తిప్పేటప్పుడు నీడిల్ అనేది లోపల క్లాత్ వైపు లోపలే ఉన్న తర్వాత తిప్పుకోండి. ఎందుకంటే క్లాత్ నీడిల్ అనేది బయటికి వచ్చిన తర్వాత మనం తిప్పుకుంటే ఏమవుతుందంటే అప్పుడు సరిగ్గా రాదు, క్లాత్ ముడత వచ్చేసిద్ది అనమాట. ఇలా కుట్టేసేసుకున్న తర్వాతకి ఇలా పెట్టేసేసుకుంటాం కదా. ఇది కట్ చేసిన ముక్క కదా, ఈ ముక్కని పాడేసుకోకుండా ఇలా ఉంచుకొని ఇలా మార్క్ చేసుకోండి. లేకపోతే డైరెక్ట్గా ఇట్లా పెట్టైనా సరే ఒక నాట్ అనేది వేసుకోవాలి. నేను ఇప్పుడు ఎలా వేసుకోవాలి ఏందనేది కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే ఈ క్లాత్ అనేది ఈ ముక్క అనేది పడేమాకండి. ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని బట్టే కదా మనం కట్ చేసుకునేది కృష్ణ ముకుందాలలో కూడా. అందుకని చెప్పి ఇలా చూడండి, దీన్ని ఇలా పెట్టేసేసి దారం ఏమైందో అండి ఇవాళ నాకు ఒకటే తెగుతుంది. ఇదేమో అర్జెంట్ బ్లౌజ్. ఇలా